అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ నేతలు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద నివాళులర్పించిన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముద్రగడ రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా ఉన్నత పదవులు ఎప్పుడూ ఆశించలేదని, తన జీవితకాలం పేదల కోసమే కష్టపడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ నేతలు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద నివాళులర్పించిన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముద్రగడ రాజకీయాల్లో ఉన్నత పదవులు ఎప్పుడూ ఆశించలేదని, తన జీవితకాలం పేదల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశారన్నారు. జగన్ ఆశయాలు నచ్చి 2024లో ముద్రగడ వైసీపీలో చేరారన్నారు. జగన్ చేతిలో రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి ముద్రగడ అని సజ్జల అన్నారు. మరోసారి జగన్ను సీఎం చేసేందుకు ముద్రగడ పనిచేశారని సజ్జల వెల్లడించారు. కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ నేతలు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద నివాళులర్పించిన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముద్రగడ రాజకీయాల్లో ఉన్నత పదవులు ఎప్పుడూ ఆశించలేదని, తన జీవితకాలం పేదల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశారన్నారు. జగన్ ఆశయాలు నచ్చి 2024లో ముద్రగడ వైసీపీలో చేరారన్నారు. జగన్ చేతిలో రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి ముద్రగడ అని సజ్జల అన్నారు. మరోసారి జగన్ను సీఎం చేసేందుకు ముద్రగడ పనిచేశారని సజ్జల వెల్లడించారు. పదవులు కానీ, రాజకీయంగా ఏదో ఉన్నత స్థాయికి పోవాలని కానీ, అవి ఏవి అదొక కెరీర్గా ఈ రోజుల్లో చూసినట్టు చూడడం కానీ, అవి ఏవి ఆయన చూడలేదు. 2024లో ఆయన మా పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే ఏమీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చాయి నాకు. ఆయన చేతుల్లో రాష్ట్రం బాగుంటుంది, ఆయన చేతుల్లో ప్రజలందరి జీవితాలు బాగుంటుంది అని బలంగా నమ్మాను. ఆయన్ను ఎలాగైనా సరే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాలనే ఏకైక దీంతో ఆయన ఎలా పనిచేశారో అందరూ చూశారు.